హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ బ్యానర్ హెడ్డింగ్ చూసినట్లయితే, పాత చెల్లింపులకు పైసలు ఎలా, పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షలు, చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్లు, నిధుల సమీకరణపై సర్కారు దృష్టి, ఎఫ్ఆర్బిఎం నిధుల సడలింపుపై ఆశలు. ఇక ఇది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే పాత చెల్లింపులు చేయాల్సినటువంటి నేపథ్యంలో డబ్బులు లేవు. ఇది లాస్ట్ బడ్జెట్, లాస్ట్ క్వార్టర్ అంటాము. ఇక్కడ పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య దాదాపుగా 4.78 లక్షల చెల్లించాలి. దాదాపుగా 40,154 చెల్లించాల్సిన సొమ్ము, బిల్లుల సంఖ్య మాత్రం 4.78 లక్షలు ఉన్నాయి. మొత్తం సొమ్ము దాదాపుగా 40,000 కోట్లు దాకా ఉంది. నిధుల సమీకరణపై సర్కారు దృష్టి సాధించింది. ముఖ్యంగా ఎఫ్ఆర్బిఎం పరిధి. ఎందుకంటే మనకు తెలుసు, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటారు ఎఫ్ఆర్బిఎంని. ఎఫ్ఆర్బిఎం పరిధి మించి అంటే నిధులు సమీకరించాలంటే, అప్పులు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి, ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. అందువల్ల దానిపై సడలింపుపై ఆశలు పెట్టుకున్నారంటూ కూడా వార్త వచ్చింది. ఇక 4వ విడతకు డబ్బుల కొరత వచ్చింది. జనవరి నుంచి మార్చి వరకు 4వ త్రైమాసికానికి సంబంధించిన బడ్జెట్ నిధులను ప్రభుత్వం కొన్నేళ్లుగా శాఖలకు విడుదల చేయటం లేదు. పైగా ఈ ఏడాది కొత్త ప్రభుత్వం అధికారులకు రావటం, శాఖల వారీగా సమీక్షలు చేస్తుండటం, లక్షల సంఖ్యలో బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని లెక్కలు అందుతుండటంతో పాటు 4వ త్రైమాసికానికి బడ్జెట్ విడుదలకు నిధుల కొరత కారణంగా చెల్లింపులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభమే కాలేదు. ఇక ఇదొక కీలకమైనటువంటిది. ఇక మరొక బ్యానర్ విషయానికి వస్తే, నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ, ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పాలమూరు, రంగారెడ్డి, త్రిబులార్పై చర్చించే అవకాశం, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా, ఇప్పటికీ 2 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ప్రధాని మోడీ గారిని కలవలేదు. ఈసారి తన పర్యటనలో ప్రధాని మోడీని కలుస్తారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయనతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా త్రిబులార్కి సంబంధించి కూడా వారితో చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయం కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా విభజన బిల్లులోని హామీలు ఇంకా నెరవేర్చాల్సి ఉంది తెలంగాణకు కూడా, దాని మీద కూడా చర్చించే అవకాశం. ఇక ప్రధాని మోడీతో భేటీ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా వారిద్దరు కూడా కలిసి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి కష్టించి పనిచేశారో ఆ పదవుల భర్తీ మీద కూడా వాళ్ళు డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అనే దాని మీద కూడా జాబితాలు తీసుకుని వెళ్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో చాలా పెద్ద ఎజెండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక పొగ మంచు కారణంగా ఇక్కడ రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ ప్రాణాలు తీసిన పొగ మంచు. నల్గొండ జిల్లాలో పాదచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. ఘటనా స్థలానికి వెళ్తూ 4 దుర్మరణం. వికారాబాద్ చెరువులోకి కారు తీసుకెళ్లిన మరొకరు అంటూ కూడా ఇక్కడ ఫోటోతో సహా మనం వార్త చూస్తున్నాం. ఇక నిన్న టీఆర్ఎస్ సమావేశం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత రానున్న లోక్సభ ఎన్నికల్లోకి ఎలాగా సమాయత్తం అవ్వాలని దాని మీద చర్చ చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఓడిపోయారో అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళే ఇన్ఛార్జీలుగా ఉంటారంటూ కూడా నిన్న కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా చేవెళ్ల స్థానానికి రంజిత్ రెడ్డి, ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో, ఆయన్ని ఖరారు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం. జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు న్యూ ఇయర్ నుంచి మొదలవుతాయి. చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్, ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన, అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థుల ఇన్ఛార్జీలని ఆయన వెల్లడించారు. ఇక 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ, శ్రీధరబాబు బ్యారేజీ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ఎక్కడైతే కుంగుబాటుకు గురైందో అక్కడికి వెళ్తారు. బ్యారేజీ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని ఈ నెల 29న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు వారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగి పియర్లు ఎక్కడైతే దెబ్బతిన్నాయో వాటిని పరిశీలిస్తారు. ఇక 1930 స్పందించడం లేదు, సరిగా అందని హెల్ప్ లైన్, సైబర్ బాధితులకు దక్కని సాంత్వన అంటూ కూడా ఇక్కడ
ఇచ్చారు. ఏదైతే 19:30కి ఎవరైతే దానికి ఫోన్ చేస్తే కనుక సైబర్ నేరాలకు సంబంధించినటువంటి స్పందిస్తుంది అంటూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా అది హెల్ప్ లైన్ నంబర్ స్పందించడం లేదు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మానవ మెదడును అనుకరించవచ్చు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. సినాప్టిక్ ట్రాన్సిస్టర్ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. ఇక ఆల్ప్రాజోలం నెట్వర్క్ను ఛేదించిన టీఎస్ న్యాబ్ ప్రధాన సూత్రధారుల అరెస్టు, నిందితులు 2 కానిస్టేబుళ్లు, 31 కిలోల మత్తు పదార్థం స్వాధీనం. 2 రోజుల క్రితమే మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్రంలో మత్తు పదార్థాలని అరికట్టాలని చెప్పి ఒక దిశ నిర్దేశం చేశారు. పోలీసు అధికారులకి గట్టిగా చెప్పారు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టదని. ఆయన చెప్పినటువంటి 2 రోజుల్లోనే దాదాపు 24 నుంచి 48 గంటల లోపే ఆల్ప్రాజోలం నెట్వర్క్ను టీఎస్ న్యాబ్ ఛేదించారనేటువంటి వార్తను చూస్తున్నాము. ముఖ్యంగా 31 కిలోల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ స్వాధీనం చేసుకున్న ఆల్ప్రాజోలం. ఇక లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ మొదలుపెట్టింది. లోక్సభ ఎన్నికలకి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నది. 28న హైదరాబాద్కు అగ్రనేత అమిత్ షా రానున్నారు. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో విస్తృతంగా సమావేశం జరుపుతారు. శాసనసభ ఫలితాలపై సమీక్ష, రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. ఇక నిన్న ఒక తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న మెదక్ చర్చిలో ఇక్కడ దైవ సందేశం వినిపిస్తున్న బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు ప్రార్థనలకు హాజరైన భక్తులతో సందడిగా చర్చి ప్రాంగణం అంటూ మనం చూస్తున్నాం. కేథడ్రల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషను. భయం కలిగించకుంటే మత్తు వీడదు. 1000 కిలోల డ్రగ్స్ గంజాయి పట్టబడుతున్న దొరకని కీలక సూత్రధారులు. కొరబడుతున్న ఇతర రాష్ట్రాల సహకారం, దర్యాప్తులో లోపాలతో వీగిపోతున్న కేసులు అంటూ కూడా ఇక్కడ ఏ విధంగా రాష్ట్రానికి మత్తు పదార్థాలు వస్తున్నాయో అయితే నెట్వర్క్ ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా సహకరించాలి. ఇదంతా కూడా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటిది కాదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నది. ప్రధాన కీలక సూత్రధారులు ఎవరో తెలిస్తే మొత్తాన్ని దాన్ని ఛేదించవచ్చు. కానీ అదే సమస్యగా ఉందంటూ కూడా ఇక్కడ ఒక వార్త. భయం కలిగించుకుంటే మత్తు వేడదు అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ప్రధాన లోపాలు కూడా ఇక్కడ ప్రస్తావించారు. కేవలం స్థానిక రవాణాదారులు మాత్రమే పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. దీంతో ముఠా నేతలు ఎప్పటికప్పుడు కొత్త వారిని రంగంలోకి దింపుతున్నారు. టీఎస్ న్యాబ్ ఏర్పాటు నుంచి దాదాపు 600 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే ముఠాలకు నేతృత్వం వహిస్తున్న నాయకులు ఉన్నారు. ఇతర రాష్ట్రాలు ఉంటున్న ఆయా నాయకుల అరెస్టుకు చాలా సందర్భాలు అక్కడ పోలీసులు సహకరించడం లేదంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక ఎంసీఆర్ హెచ్ఆర్డీఐలో అతిథి గృహ నిర్మాణం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగం, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు. ఊహించినట్టుగానే ఎంసీఆర్ హెచ్ఆర్డీని క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తారు. అదేవిధంగా అక్కడ ఒక అతిథి గృహం కూడా, గెస్ట్ హౌస్ను కూడా నిర్మిస్తారంటూ కూడా ఇక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు అంటూ కూడా వార్త. ఇక రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న చిరంజీవి. నిన్న చిరంజీవి రేవంత్ రెడ్డిని కలిశారు మర్యాదపూర్వకంగా. లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. అమిత్ షా రానున్నారు 28వ తారీఖున. ఇక్కడ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా కొంత అంటే ఆ పార్టీలో లోక్సభ ఎన్నికల స్థానాలు ఎక్కువగా గెలుచుకోగలమనేటువంటి ధీమా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఓటర్లు లోక్సభ ఎన్నికలకు డిఫరెంట్గా అంటే జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో ఓటు చేస్తారని బీజేపీ భావిస్తుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని వాళ్ళు పరిగణలో తీసుకోవట్లేదు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా బీజేపీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. 28న అమిత్ షా వచ్చి పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తారు. ఇక నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. యువత ఉందా ప్లాన్ బి, లక్ష్యాన్ని చేరకపోతే ప్రత్యామ్నాయ కెరీర్ చూపాలి, ఆత్మహత్యల నివారణ, కౌన్సిలింగ్ కోసం ఎన్సీపీసీఆర్ విధి విధానాలంటూ కూడా ఇచ్చారు. కొంతమంది ప్లాన్ బి ఉండాలి, అంటే ఆశించినటువంటి ఉత్తీర్ణత పొందకపోతే ఆయా పోటీ పరీక్షలో ప్లాన్ బి ఉండాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడకూడదు అంటూ కూడా ఇక్కడ ఒక మంచి వ్యాసం ఇచ్చారు. యువత ఉందా ప్లాన్ బి అని, లక్ష్యాన్ని చేరకపోతే ప్రత్యామ్నాయ కెరీర్ చూపించాలి అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక పాత చెల్లింపులకు పైసలు ఎలా, ఇప్పటికీ పెండింగ్లో బిల్లులు దాదాపు 40,000 కోట్లు ఉన్నట్టుగా లెక్క తేలింది. దానికి ఏ విధంగా డబ్బులు చెల్లించాలనే దాని మీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక 1930 స్పందించడం లేదు అంటూ కూడా ఇక్కడ ఈ యాప్ ఏదైతే ఉందో 1930 అది స్పందించడం లేదనేది ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు 29ని వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడే ఎక్కడైతే కుంగుబాటు కుదిరిందో ఆ పియర్స్ని పరిశీలిస్తారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారంటూ కూడా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక సార్వత్రికంలో సత్తా చాటుదాం, ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. నిన్న బీఆర్ఎస్ కార్యాలయంలో కీలక నేతలందరూ కూడా కేటీఆర్తో సమావేశమయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో సమీక్ష నిర్వహిస్తున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, చిత్రంలో మహేష్ రెడ్డి, కాళే యాదయ్య, మెతుకు ఆనంద్, సబితా ఇంద్రారెడ్డి, రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఆరికపూడి గాంధీ వీరందరూ కూడా సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో వ్యూహానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇక బొద్దు ముద్దే కొనసాగితే ముప్పే అంటూ కూడా ఊబకాయానికితో వచ్చేటువంటి ఇబ్బందుల మీద ఇక్కడ డాక్టర్ విఎస్వి ప్రసాద్ చిన్నపిల్లల వైద్య నిపుణులు లోటస్ హాస్పిటల్స్ వారు చెప్పారు. పిల్లల్లో ఊబకాయాన్ని ఎక్కువ కాలం ఉంటే ప్రమాదం అంటూ కూడా ఇచ్చారు. ఊబకాయంతో వచ్చే ఇతర సమస్యలు వాటి ప్రభావాన్ని గురించి ఇక్కడ చర్చించారు. ఇక పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే ఆయన నీటిపారుదల శాఖతో పాటు పౌర సరఫరాల విభాగాన్ని కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన మంత్రిత్వ శాఖ ఆ మంత్రిత్వ శాఖ ఆయన పరిధిలోనే ఉంది. ఇక్కడ పౌర సరఫరాల శాఖను ప్రక్షాళనకు అన్ని రకాలుగా కసరత్తు జరుగుతుందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పురపాలిక పరిధిలోని ఓ ప్రజా పంపిణీ దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి పౌర సరఫరాల శాఖ అప్పు 3,300 కోట్లు, ప్రస్తుతం ఉన్న అప్పు 56,000 కోట్లు, కార్పొరేషన్ 11,000 కోట్ల నష్టాలు ఉంది. ఏటా 3,000 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉంది. మిల్లర్ల వద్ద 20,000 కోట్ల విలువైన ధాన్యం ఉండిపోయింది, వారి నుంచి వసూలు చేయలేని పరిస్థితి తీసుకొచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక బారాస నేతలు జైలుకి వెళ్ళటం ఖాయం, త్వరలో ఆ పార్టీ ముక్కలుగా విడిపోతుందంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కొత్తగా 10 కరోనా కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఇక్కడ రాష్ట్రంలో సోమవారం మరో 10 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 989 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఇక భాజపా ముక్త భారత కాంగ్రెస్ లక్ష్యం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం పేర్కొన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలంటూ కూడా తపస్సు, ఇక్కడ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు అంటాము, దాన్ని నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. ఇక నిన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం జరిగింది. ఆయన శతదినోత్సవ సంవత్సరం ప్రారంభమైంది. ఆ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా డాక్టర్ కె లక్ష్మణ్, రాజా సింగ్ తదితరులందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. భాజపా రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిత్రంలో కె రాములు, కె లక్ష్మణ్, బంగారు శృతి, రాజా సింగ్ తదితరులు ఉన్నారు. ఇక వాజ్పేయి కళలు మోడీ ప్రభుత్వంలో సాకారం అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ సందర్భంగా మాట్లాడారు. సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి, చిత్రంలో ఎమ్మెల్యే ఆదినారాయణ తదితరులు ఉన్నారు. ఇక 6 గ్యారెంటీల అమలుకు నిధులెలా సమకూరుస్తారంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీని నిలదీశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఉద్యోగ నైపుణ్యాల్లో ఐటీ సిఎస్సి అభ్యర్థులే టాప్, కొత్త ఏడాదిలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉండే రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం అంటూ కూడా ఒక వార్త భారత నైపుణ్యాల నివేదిక వెల్లడించింది. ఇక ఉద్యోగ నైపుణ్యంలో తెలంగాణ మేటి, భారత ప్రభుత్వం చొరవతో ఈ ఘనత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇక రైతుల కరువును కోరుకోరు, కర్ణాటక మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందంటూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇక ఎడిటోరియల్ ఇది. మాదక మూలాలు పెకలించాలి అంటూ కూడా మాదక ద్రవ్యాలు ఇక్కడ అప్పుడప్పుడు కొంత పట్టుబడినప్పటికీ కూడా అసలైనటువంటి సూత్రధారులు పోవటం వల్ల ఈ సమస్య పోవటం లేదు. ముఖ్యంగా ఏంటంటే వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి. ఎవరైతే రవాణాదారులు ఉన్నారో రవాణాదారులు పట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు. పూర్తిగా కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారానే ఈ సమస్యని పరిష్కరించవచ్చు అంటూ కూడా ఈనాడు ఎడిటోరియల్లో రాశారు. ఏకత్వ తాళంలో భిన్నత్వ రాగాలు అంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించి వీరేంద్ర కపూర్ రాసిన వ్యాసం ఇది. ఏకత్వ తాళంలో భిన్నత్వ రాగాలు. దేశ రాజధానిలో గత వారం 28 ప్రతిపక్ష పార్టీలు 4వసారి సమావేశమయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత జరిగిన సమావేశం కావడంతో ఊపు ఉత్సాహం అంతగా కనిపించలేదు.
ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తుందని అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో డీలా పడిందని చెప్పాలి. దానివల్ల ఇతర పక్షాలు ఐక్య కూటమి నిర్మాణానికి తనమైన షరతులను విధించే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇండియా కూటమి 4వసారి సమావేశమైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఊపు ఉత్సాహం తగ్గింది. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఓటమి ఆ పార్టీని కుంగదీసింది. దాంతో ఇతర పార్టీలు ఏదైతే 28 పార్టీలు ఉన్న ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయిలో మిగతా పార్టీలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వీరేంద్ర కపూర్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఈడేరనే ఉన్నత స్వప్నాలు అది అంటే ఈడేరటం అంటే అవి అమలు కావటం లేదంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. అహర్నిశలు కష్టపడి పోటీ పరీక్షలో నెగ్గి ఐఐటి, ఐఐఎం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించడం గొప్ప విజయం. ఆ తర్వాత కోర్సును పూర్తి చేయకుండానే పలు కారణాలతో విద్యార్థులు అర్ధాంతరంగా చదువులకు ముగింపు పలుకుతున్నారు. గత 5 ఏళ్లలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన 13,626 మంది విద్యార్థులు ఇట్లా వెనుదిరిగినట్లు తెలుస్తోంది అంటూ కూడా ఇది చాలా పెద్ద గణాంకాలు. ఇక్కడ ఈడేరనే ఉన్నత స్వప్నాలు అనే దాని మీద వ్యాసం అందించారు. ఇక గల్ఫ్ సీమలో గట్టి దోస్తానా. గల్ఫ్ ప్రాంతంలో ఇండియాకు అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశాల ఓమన్ ఒకటి. దాంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఢిల్లీ ఆకాంక్షిస్తోంది. భారత్లో ఓమన్ సుల్తాన్ ఇటీవలి పర్యటన అందుకు ఊతంగా నిలవనుంది అంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం ఇచ్చారు. సిటీ పేజీలు ఇవి. వసుంధర వాడిన పూలెంతో సువాసన అంటూ కూడా వాడిన పూలతో చాలా సెంట్లు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ దానికి సంబంధించింది. ఇక కృత్రిమ మేధతో తంట అంటూ కూడా కృత్రిమ మేధ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కృత్రిమ మేధతో దానివల్ల తంటాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడైనా సవాళ్ళను దాటేద్దాం. శక్తి 2023 సంబంధించి ప్రతిరోజు అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు ఇస్తున్నారు. ఈరోజు కూడా ఇచ్చారు. ఆడవాళ్ళలో పెరుగుతున్న పోషకాహారాలేమి, వారిపై జరుగుతున్న అగత్యాల గణాంకాలు వెక్కిరిస్తున్నాయి. ఈ సవాళ్లకు జవాబు ఏంటి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక చలిలో చిన్నారి భద్రవంతం కూడా చలికాలంలో చిన్నారులను జాగ్రత్త ఏ విధంగా చూసుకోవాలనే దాని మీద కూడా ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చారు. ప్రపంచం నోట ఆమె పాట. ఇటీవల ఆమె అలీబాబా ప్లేడ్ ద తబలా బ్రింగ్ ఇట్ లైక్ ఎ స్మగ్లర్ టైమ్ ట్రావెలర్ పేరుతో అక్కడక్కడ తమిళ యాస తోడవుతూ సాగే ఈ పాట ఇన్స్టాగ్రామ్ ఉపయోగించి అందరికీ సుపరిచితమే. దాంట్లో రామ, సీత, తమిళ్, ఇండియా అనే పదాలు కనిపించేసరికి అంతా పాడింది మనమ్మాయి అనుకున్నారు కూడా. ఆ పాటను రాసింది, పాడింది ఎంఐఏ. అసలు పేరు మాతంగి అరుల్ ప్రకాశం. తనది శ్రీలంక. మాయా మాతంగి ఎంఐఏ పేర్లతో ప్రపంచ సంగీతాభిమానులు ఈమె సుపరిచితం అంటూ కూడా తమిళ అమ్మాయి రాసినటువంటి పాట ప్రపంచం నోట ఉంది అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇస్తున్నారు. ఇక మూలాలు ముచ్చటగా కనిపిస్తాయి ఎలా అంటూ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఎంతో ముచ్చటపడి డిజైన్ చేసి కట్టిన ఇంట్లో ప్రతి అంగుళం అందంగా ఉండాలని తాపత్రయపడతాం. కొన్నిసార్లు ఇంట్లో ఎక్కడో ఒక మూల అదనంగా వచ్చే కార్నర్ను సరైన రీతిలో అలంకరించకపోతే ఇంటి అందం తగ్గుతుంది. ఈ ప్రాంతాన్ని కూడా కలకలలాడేలా మార్చేయించేలాంటి కూడా ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలు కూడా ఇచ్చారు. ఇక ఆల్ప్రాజోలం నెట్వర్క్ను ఛేదించిన టీఎస్ న్యాబ్. ప్రధాన సూత్రధారుల అరెస్టు. నిందితులు 2 కానిస్టేబుల్ ఉన్నారు. 31 కిలోల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడిస్తున్న టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఇటీవలే ఆయన ఈ విభాగానికి చేపట్టారు. అంతలోనే ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారని చెప్పాలి. ఎందుకంటే 31 కిలోల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఇక రాష్ట్రంలోనే తొలిసారిగా క్యూఆర్ మినీ ఏటీఎం సిద్దిపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు. క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎం ప్రారంభోత్సవంలో హరీష్ రావు. ఇక యాదాద్రిలో భక్తి శ్రద్ధలతో అధ్యయనోత్సవం జరిగింది. స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ఇక సంక్రాంతికి ప్రైవేటు భారీ వడ్డన. సాధారణ కంటే రెట్టింపు ఛార్జీల వసూలు. సొంతూళ్లకు వెళ్ళటం సామాన్యులకు గగనమే. ఉత్తరాంధ్రకు వెళ్లే వారిపై పెనుభారం అంటూ కూడా సంక్రాంతి వేసే స్పెషల్ బస్సెస్లో చాలా అంటే రేట్లు విపరీతంగా పెంచేటటువంటి పరిస్థితి ఉంది. సాధారణ కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సొంతూళ్లకు వెళ్ళటం సామాన్యులకు గగనమే అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక టీజేఏసీ 14వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. సమావేశమైన ఐకాసా సంస్థాగత నేతలు ఇందులో పాల్గొన్నారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటై 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి సంస్థాగత నేతలు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
నాటి చైర్మన్ కోదండరాంతో పాటు నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్, విఠల్, మల్లేపల్లి లక్ష్మయ్య, సీతారాం నాయక్, పిట్టల రవీందర్, రామచంద్రమూర్తి, కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సూర్యం తదితరులు పాల్గొన్నారంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. వీరందరూ కూడా అప్పుడు మళ్ళీ ఉద్యమంలో ఒక ఐకాసాలాగా ఏర్పడిన తర్వాత వారందరూ కూడా నిన్న 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇక వైకాపా నేత కుమారెడ్డి రేవ్ పార్టీ కోసమే డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చినట్లు గుర్తింపు, ప్రధాన నిందితుడిని అరెస్టు టీఎస్ న్యాబ్ పోలీసులు. ఇక ఏపీలో జనంతో జగనాటకం. ఇక్కడ 5,000 గ్రామాల్లో క్రీడా మైదానాలే లేవు. ఆడుదాం ఆంధ్రకు రాని క్రీడాకారులు, ప్రేక్షకులతోనే క్రీడా బృందాలు ఏర్పాటు అంటూ కూడా ఇక కీలకమైంది. జనంతో జగనాట అంటే జగన్ ఆడుతున్నారు అనే దాని మీద ఏపీలో జనంతో జగన్ ఆట అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర ఈరోజు ప్రారంభమవుతుంది. అయితే క్రీడాకారులు రావటం లేదు, ప్రేక్షకులతోనే క్రీడా బృందాలను ఏర్పాటు చేశారంటూ కూడా ఇచ్చారు. 5,000 గ్రామాల్లో క్రీడా మైదానాలే లేవు. అటువంటప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం అవుతుందనే దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇక్కడ శ్రీవారి సేవలో సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్న పాల్గొన్నారు. తిథిదే అధికారుల స్వాగతం పలికి వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. ఇక పర్చూరులో నేను ఓడిపోవటమే మంచిదైంది, వైకాపా పాలనలో ఏపీ రోడ్ల దుస్థితి దారుణం, మాజీ ఎంపీ దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం సొంతూరు కారంచేడులో నిర్వహించిన మాటా మంత్రి కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ వల్ల ఆ ఎన్నికల్లో నేను ఓడిపోవడమే మంచిదైంది, నేను గెలిచి ఉంటే రోడ్డు వేయలేదని ప్రజలు నన్ను నిలదీసేవారు, ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపించి ఉంటే ఇప్పుడు నేను ఈ రోడ్ల మీద ఎలా తలెత్తుకొని ఉండగలిగేవాడినా అని వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలోని ఏపీలోని రహదారులకు మరమ్మతులు కూడా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు తన మంచి కోరి తన వ్యక్తిత్వం గుర్తించే తనను ఓడించి మంచి చేశాడని ఆయన పేర్కొన్నారు. ఇక మాటలు రాని బాలుడిని బలిగొన్న బావి అంటూ తండ్రి వెంట వస్తూ ప్రమాదవశాత్తు దుర్మరణం. ఏపీలోని అమరావతిలో జరిగింది దుర్ఘటన. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు 3 రోజుల పాటు కాకినాడలోనే బస చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మానవ మెదడును అనుకరించవచ్చు, ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషను ఇచ్చారు. అదేవిధంగా ఇక ఢిల్లీలో లేను, వచ్చాక కలుస్తా, ఎంపీల సస్పెన్షన్ అధికార పక్ష వ్యూహమే, ధన్కడ్కు ఖర్గే లేఖ, తనను కనవాలంటూ కూడా ధన్కడ్కు ఖర్గే లేఖ రాశారు. తాను ఢిల్లీలో లేను, వచ్చాక కలుస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక 4,000 దాటిన కోవిడ్ క్రియాశీల కేసులు, ఇందులో J1 ఉపకరం 63 అంటూ కూడా ఇచ్చారు. దేశంలో కోవిడ్ క్రియాశీలక కేసులు 4,000 దాటాయి. దీంతోపాటు కొత్త ఉపకరం JN1 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 628 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక వెలుగు జిలుగుల్లో క్రిస్మస్ వేడుకలో ప్రపంచమంతటా సందడి వాతావరణం, చిన్నారులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోడీ, సమ్మిళిత సమాజం కోసం క్రీస్తు కృషి చేశారంటూ కూడా మోడీ పేర్కొన్నారు. ఇక కొత్త నేరాల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం, కొత్తగా వచ్చినటువంటి బిల్స్ ఏవైతే ఐపీసీ సిఆర్పిసిని రద్దు చేసి కొత్త బిల్స్ తీసుకొచ్చారో వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వాజ్పేయితో దేశాభివృద్ధి వేగవంతం, మాజీ ప్రధాని జయంతి సందర్భంగా మోదీ నివాళి. నిన్న జరిగినటువంటి మాజీ ప్రధాని మోడీ ఇక్కడ మనం చూస్తున్నాం. వాజ్పేయితో దేశాభివృద్ధి వేగవంతం అంటూ కూడా మాజీ ప్రధాని ఆయన జయంతి సందర్భంగా మోడీ నివాళి అర్పించారు. సదైవ్ అటల్లో వాజ్పేయి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నారు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా నిన్న గుడ్ గవర్నెన్స్ డే కూడా జరిపారు. ఆ సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. మోడీను అదేవిధంగా బీజేపీ అగ్రనేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక శరణార్థి శిబిరంపై దాడి, గాజాలో 160 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని మఘాజీలో ధ్వంసమైన శరణార్థి శిబిరం ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రభాస్కి ఆహ్వానం, రణబీర్, ఆలియా, సన్నీ దేవోల్, యశ్లు కూడా అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సినీ నటుడు ప్రభాస్కి ఆహ్వానం అందింది.
ఆయనతో పాటు రణబీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ దేవోల్, యష్ సహా బాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు నిర్మాత మహావీర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక సెలవు ఇక్కడే అయిపోతుందేమో, మనాలి ట్రాఫిక్ జామ్పై నెటిజన్ల స్పందన. ఇక్కడ మనాలిని సందర్శించడానికి క్రిస్మస్ సెలవులు వచ్చిన సందర్భంగా భారీ ఎత్తున దేశవ్యాప్తంగా పర్యాటకులు మనాలి చేరుకున్నారు. దాంతో కిలోమీటర్ల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో బారులు తీరిన పర్యాటకుల వాహనాలు. సెలవు ఇక్కడే అయిపోతుందేమో అన్నట్టు కూడా నెటిజన్లు, అంటే నిరీక్షణలోనే సెలవులన్నీ కూడా అయిపోతాయంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేశారు. దాంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అనేది అట్లానే ఉందంటూ కూడా నెటిజన్స్ పేర్కొన్నారు. ఇక బ్లేడ్తో స్నేహితుడి గొంతు కోసిన 6 ఏళ్ల బాలుడు బీహార్లో ఘటన. గంగానదిలో ఎద్దుల అస్థికుల నిమజ్జనం, బసవన్నర్లకు రైతన్నల నివాళి. మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం, తాంత్రికరాలని నెపంతో అస్సాంలోని తేజ్పూర్లో కొందరు వ్యక్తులు ఓ మహిళను సజీవ దహనం చేశారు. బన్సరీ బరికి చెందిన సంగీత క్షుద్ర పూజలు చేస్తుందంటూ అదే గ్రామానికి చెందిన సూరజ్ బగ్వా కుటుంబం ఆదివారం రాత్రి పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసింది. అనంతరం ఇద్దరు పిల్లల ముందే ఆమెను కొందరు వ్యక్తులు సజీవ దహనం చేశారు. ఇక ఫ్రాన్స్లో ఆపేసిన విమానం భారత్కు పయనం అయింది. 276 మంది ప్రయాణికులతో బయలుదేరిన లెజెండ్ ఆశ్రయం కోరిన 25 మంది ఫ్రాన్స్లోనే ఉన్నారంటూ కూడా వార్త. ఇక స్పోర్ట్స్ పేజీ, ఈరోజు టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది దక్షిణాఫ్రికా భారత్ మధ్య. దక్షిణాఫ్రికా మీద ఇప్పటి వరకు కూడా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళ గడ్డ మీద గెలవలేదు భారత్. ఈసారి మరి ఏ విధంగా భారత్ దక్షిణాఫ్రికా మీద అంటే తన సత్తా చాటుతుందనే దాని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి, విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం పొంచి ఉన్న వరుణుడు కూడా అంటే వాన కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక 1992 నుంచి దండయాత్ర కొనసాగుతుంది. నాయకులు మారారు, సైన్యం మారింది, కానీ గెలుపు మాత్రం దక్కలేదు. 92 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 31 సంవత్సరాలుగా వారి గడ్డ మీద విజయం సాధించడానికి భారత టెస్ట్ క్రికెట్ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఒక టెస్టుల మ్యాచ్లో కూడా వారి గడ్డ మీద గెలవలేకపోవటం. సిరీస్ సంగతిలా పెడితే అసలు టెస్ట్ కూడా గెలవలేదు. ప్రపంచంలోని మిగతా అన్ని చోట్ల విజయ పతాకం ఎగరేసింది, అన్ని హద్దులను చెరిపేస్తూ సాగింది. కానీ సఫారీ గడ్డపై సిరీస్ మాత్రం అందకుండా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో కొత్త పాత సైనికుల కలయికతో విజయమే లక్ష్యంగా పట్టుదలతో టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని దక్కించుకొని 31 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలన్నదే ధ్యేయం. 2 మ్యాచ్ల టెస్ట్ సమరంలో నేటి నుంచే తొలిపోరు. అయితే తొలి 2 రోజుల ఆటకు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించేది అంటూ కూడా ఇచ్చారు. మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ మొదలవుతుంది. దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్ట్ నేటి నుంచే. ఇక ఆ ఘనతే మా లక్ష్యం అంటూ కూడా రోహిత్ పేర్కొన్నారు. గత 31 ఏళ్లలో దక్షిణాఫ్రికా గడ్డపై మరే భారతీయ జట్టుకు సాధ్యం కాని ఘనతను అందుకోవాలని అనుకుంటున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇక భారత మహిళల వన్డే జట్టులో కొత్త ముఖాలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత మహిళల జట్టును ప్రకటించారు. శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాకి, టిటాస్ సాధు తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఇక అదరగొట్టిన నవీన్ ఢిల్లీ బెంగాల్ మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ విజయం సాధించింది ప్రో కబడ్డీ లీగులో. ఇక నా అంచనా తప్పని నిరూపిస్తాడేమో అంటూ కూడా గాయం నుంచి కోలుకున్న భారత యువ పేసర్ ప్రసిద్ధ కృష్ణ తొలి టెస్టులో రాణించడం కష్టమేనని భావిస్తున్నానని, కానీ అంచనాలను తప్పని రుజువు చేయాలని కోరుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ చెప్పారు. విజేత చిరాగ్ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో చిరాగ్ సేన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్లో చిరాగ్ 21-14, 13-21, 21-9తో తరుణ్పై విజయం సాధించాడు. ఇక ఆసీస్ జోరును పాక్ అడ్డుకునేనా నేటి నుంచి 2వ టెస్టు. ఆస్ట్రేలియాతో 3 టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఘోరం ఓటమి చవిచూసిన పాకిస్తాన్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచి వారి 2 దేశాల మధ్య 2వ టెస్టు మొదలవుతుంది. ఇక కవాజాకు మద్దతు ఇస్తున్నాం అంటూ కూడా గాజా సంక్షోభాన్ని తెరపైకి తీసుకురావడానికి ఓపెనర్ ఉస్మాన్ కవాజా చేసిన ప్రయత్నం తప్పు కాదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఇక హెచ్పిఎస్లో శతాబ్ది సందడి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రదర్శనకు ఉంచిన 1921 మోడల్ కారు. ఇక్కడ హెచ్పిఎస్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమ
సందడిగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా సోమవారం విభిన్న రంగాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. జ్ఞాపకాలను నెమరవేసుకుని ఆనందంగా గడిపారు. హెచ్పిఎస్ 100 ప్రస్థానాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఫోటో మ్యూజియం ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా బ్రిటిషు నిజాం కాలం నాటి వింటేజ్ కార్లను ప్రదర్శించారు. సుమారు 90 పాత తరం కార్లు ఆకట్టుకున్నాయి. ఇందులో కొన్ని పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం. పూర్వ విద్యార్థుల్లో స్విగ్నీ కో-ఫౌండర్ నందన్ రెడ్డి, జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవి సంజయ్ రెడ్డి, ప్రోడక్ట్ అండ్ గ్యాంబుల్ సిఇఓ శైలేష్ జేజు రీకర్ హాజరయ్యారు. ఇక నేడు శ్రీవారి పౌర్ణమి, గరుడ సేవని రద్దు చేశారు. క్యాన్సర్ చికిత్సలో ఏఐ కీలకం. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆట ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఆ సదస్సు సందర్భంగా ప్రసంగిస్తున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఆయన ప్రముఖ డాక్టర్, అమెరికాలో స్థిరపడినటువంటి తెలుగువాడు, అంకాలజిస్టు. ఇక్కడ ఆయన చెప్పారు, క్యాన్సర్ చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారిందంటూ కూడా. క్యాన్సర్ను గుర్తించడం, చికిత్స అందించడంలో నేడు సాంకేతికత ఎంతో కీలకంగా నిలుస్తోందని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. నానక్రామ్ గూడ కాంటినెంటల్ ఆసుపత్రిలో సోమవారం ఆరోగ్య వార్షిక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ, వివిధ అవయవాల్లోని ట్యూమర్లను గుర్తించి ఇతర భాగాలు దెబ్బతినకుండా నాశనం చేసే సాంకేతికత అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్ పరీక్ష, స్క్రీనింగు, రోగ పరిణామాలను అంచనా వేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇక ప్రాణాలు తీసిన పొగమంచు అంటూ కూడా పొగమంచుకు యాక్సిడెంట్లు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. దానివల్ల చాలామంది ఇక్కడ దాదాపుగా 6 ప్రాణాలు విడిచారు. వికారాబాద్లో వేకువజామున ఒక ద్విచక్ర వాహనం ఢీకొంది. అక్కడ కూడా 2 చనిపోయారు. ఇక రన్వే కనిపించగా 35 విమానాల దారి మళ్లింపు. శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పైలట్లకు రన్వే దారి కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇక వార్డు సభల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు. ప్రజాపాలనపై పురపాలక కమిషనర్లకు దానకిషోర్ నిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడుతున్న దానకిషోర్, చిత్రంలో హరిచందన. ఇక ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి కారు బీభత్సం. పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదు. బోధన మాజీ ప్రజాప్రతినిధి కుమారుడిని తప్పించినట్లు ఆరోపణలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త వచ్చింది. బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 23 అర్ధరాత్రి దాటాక 2:45 గంటల సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది అంటూ కూడా ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్పై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాద సమయంలో బోధనకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తనయుడు కారు నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పదవీ విరమణ వయసు పెంపు ఎదురు చూపులు అంటూ కూడా ఒక వార్త. ఇక కైలాసపురి మహాపిరమిడ్ కేంద్రానికి జూపల్లి రామేశ్వరరావు కోటి విరాళం. ప్రపంచంలోనే శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న మానవతా భావం క్షీణిస్తోందని ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు అన్నారు. కట్తాల్ మండలం అన్మాస్పల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో సోమవారం రాత్రి ఆయన పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు పత్రిజీ సమాజానికి అందించిన ధ్యాన సేవ ఎనలేందని ఆయన పేర్కొన్నారు. ఇక జూపల్లి రామేశ్వరరావుతో పత్రిజీ కుమార్తెలు పరిమళ, పరిణితి ట్రస్ట్ సభ్యులు ఇక్కడ చూస్తున్నాం. ఇక మాతృశాఖ పట్టించుకోవద్దు, ఇతర శాఖలు గుర్తించవు. గ్రామ రెవెన్యూ సహాయకుల వెతలు. 5 నెలలుగా అందని వేతనాలు. రెవెన్యూ శాఖ నుంచి అసంపూర్ణంగా బదిలీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ ఆనందము కరువు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈడబ్ల్యూఎస్ ఎక్కడ తీసుకుని అనుమతించాల్సిందే. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లపై ఢిల్లీ హైకోర్టు. ఇక యుద్ధానికి ఆశావాహం ముగింపు. కాల్పుల విరమణ, దశల వారీ బందీల విడుదల, నిపుణులతో పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటు. ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూపులకు ప్రతిపాదించిన ఈజిప్టు, ఖతార్తో కలిసి మార్గసూచి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. యుద్ధానికి ఆశావాహం ముగింపు అంటూ కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్ అదేవిధంగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ముగించడానికి ఒక రూట్ మ్యాప్ అనేది ఖతార్తో కలిసి ఈజిప్ట్ ప్రతిపాదించింది అనేటువంటిది వార్త వచ్చింది. చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఆశావాహ శాంతి ప్రతిపాదనపై ఇప్పటికే ఈజిప్ట్లో పర్యటించిన హమస్ రాజకీయ విభాగాధిపతి ఇస్మాయిల్ హనీయతో ఈజిప్ట్ అధికారులు చర్చించారనే వార్తలు వస్తున్నాయి. ఇక అమెరికావి నిరాధారణ ఆరోపణలంటూ కూడా ఇరాన్
పేర్కొంది. భారత తీరానికి అత్యంత సమీపంలో డిసెంబర్ 23న వాణిజ్య నౌక ఎంబీ కెంప్ ఫ్లూటోపై జరిగిన డ్రోన్ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇరాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటీవల భారత్కు చెందినటువంటి వాణిజ్య రవాణా శాఖ గుజరాత్ తీరంలో మీద డ్రోన్ దాడి జరిగింది. దాని వెనుక ఇరాన్ ఉన్నదంటూ కూడా అమెరికా చేసినటువంటి ఆరోపణ నిరాధారమైందంటూ కూడా ఇరాన్ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు మృతి చెందారు. ఇక సైనికుల ప్రాణత్యాగాన్ని విస్మరించొద్దు, క్రిస్మస్ వేళ వారి కోసము గీతాలాపన చేద్దామంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. శబరిమల భక్తులకు తాగునీరు అల్పాహారం అందించండి, ట్రావెన్కోర్ దేవస్థానం మండలికి కేరళ హైకోర్టు ఆదేశం జారీ చేసింది. పూంచ్లో కొనసాగుతున్న ఉగ్రవేట, పౌరుల మృతిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ షురు, సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ చీఫ్. బడుగుల సాధికారితే మా ప్రాధాన్యం, ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ఇండియా కూటమి సీట్లపై కాంగ్రెస్ బ్లూ ప్రింట్, అన్ని రాష్ట్రాల నేతలతో కమిటీ భేటీ అంటూ కూడా వార్త వచ్చింది. ఇటీవల ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ అన్ని రాష్ట్రాలతో కూడా భేటీ అవుతుందంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని నితీష్ పేర్కొన్నారు. అప్పట్లో జరిగింది తిరుగుబాటు కాదు, పరస్పర చర్చలతోనే 1978లో నిర్ణయం. అజిత్ విమర్శలపై స్పందించిన శరద్ పవార్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ముంబై చేరిన వాణిజ్య నౌక ఎంవి క్యాంప్ ఫ్లూటో, దీని మీదనే దాడులు జరిగాయి. డ్రోన్ దాడి జరిగింది, అది ముంబై చేరుకున్నది. మధ్యప్రదేశ్లో మంత్రి మండలిని విస్తరించారు. విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్తో సహా 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్రిస్మస్ విందు ఆరగించిన 700 మందికి అస్వస్థత. క్రిస్మస్ వేడుకల వేళ ఓ సంస్థ ఇచ్చిన విందుకు హాజరైన వారిలో సుమారు 700 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వారిలో కొంతమంది తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్టు తెలిసింది. ఫ్రాన్స్లోని ఎయిర్ బస్ అట్లాంటిక్ విమాన సంస్థలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో సోమవారం ప్రారంభించిన సంజౌలి దాల్లి సొరంగ మార్గం. ఆఫ్ఘన్లో 6వ తరగతితోనే ముగుస్తున్న బాలికల చదువు, ప్రపంచ దేశాల హెచ్చరికలను లెక్క చేయలేని తాలిబన్లు అంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల రాజ్యంలో మహిళల హక్కులుకి ఎక్కడ కూడా గ్యారంటీ లేకుండా పోయింది. 6వ తరగతితోనే అక్కడ విద్య ముగించేసే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో బాలికలు 6వ తరగతితో చదువు ముగించాలని తాలిబాన్ పాలకులు జారీ చేసిన హుకుంతో విద్యార్థులను కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇక సినిమా పేజీది స్మార్ట్ సన్నాహాలు అంటూ కూడా రామ్ పోతినేనికి సంబంధించినటువంటి వార్త. స్మార్ట్ శంకర్ కొనసాగింపుగా రామ్ పూరి జగన్నాథుల కలయికలతో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం డబుల్ స్మార్ట్ పూరి కనెక్షన్ పతాకంపై నిర్మిస్తున్నారంటూ వార్త. ఇక్కడ విజయ్ 68వ చిత్రం గోట్ అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. 68వ చిత్రం విజయ్ది, తమిళ యాక్టర్ విజయ్. అదేవిధంగా ప్రేక్షకులను ఊపేసే మాస్ పాట మహేష్ బాబు శ్రీలీల ఇక్కడ చేస్తున్న గుంటూరు కారానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇక మోహన్ లాల్ కొత్త అవతారం అంటూ కూడా మోహన్ లాల్ కొత్త చిత్రం ఇది, మలై కోటే వాలిబాన్ అనేటువంటి సినిమా. ఇక రాహా పరిచయం, అభిమానులు పరవశం అంటూ కూడా ఫస్ట్ టైం రణబీర్, అలియా భట్ల కుమార్తె. ఇక చిత్రసీమలో నచ్చిన సినీ తారల చిత్రాల అభిమానులు చూపించే ఆసక్తి అంతా ఇంత కాదు, మరి ఆసక్తి ఆ తారల వారసుల విషయంలో మరింత ఎక్కువే కనిపిస్తుంది. యానిమల్ హీరో రణబీర్ కపూర్, అగ్రనాయిక ఆలియా భట్ల ముద్దుల తనయ్య రాహా వారి జీవితంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు తనను పరిచయం చేయలేదు. ఎట్టకేలక క్రిస్మస్ సందర్భంగా రాహాను ప్రేక్షకులు చూపించారంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రాహా కథకి అనుగుణంగానే హింస ఉందంటూ కూడా పృథ్వీరాజ్ కొత్త సాలార్లో నటించినటువంటి పృథ్వీరాజ్ తెలిపారు. ఇక అదే జరిగితే అన్ని సినిమాలకు న్యాయం జరగదంటూ కూడా దిల్ రాజు చెప్పారు. సంక్రాంతికి రానున్న 5 చిత్రాల్లో 1, 2 తగ్గితే మిగతా సినిమాలకు థియేటర్లు క్రమంగా సరిపోతాయన్నారు నిర్మాత దిల్ రాజు. ఒకవేళ ఎవరూ తగ్గకపోతే అన్ని చిత్రాలు పండగకే వస్తాయని స్పష్టత ఇచ్చారు. ఇక బిజినెస్ పేజ్ చూసినట్లయితే పేటీఎంలో 1000 ఉద్యోగాలను కోతపెట్టినట్లుగా వార్త. కార్యకలాపాలు, విక్రయాలు, ఇంజనీరింగ్ బృందం నుంచి 1000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించినట్లు పేటీఎం వెల్లడించింది. ఫండ్ సంస్థల ఇష్ట పేర్లు ఇవే. టీసీఎస్, ఐసీసీఐ బ్యాంక్ వైపు ఎక్కువ సంస్థలు మొగ్గు చూపుతున్నారంటూ ఆ తర్వాత స్థానంలో ఇన్ఫోసిస్, మారుతి. ఇక 69,500 ఈ 70,000 పాయింట్ల శ్రేణి కీలకం అంటూ కూడా విశ్లేషణ చేశారు ఇండెక్స్. ఇక పసుపు సానుకూలమే కమోడిటీస్లో ఈ వారం.
స్థిరీకరణకు అవకాశం, భారీ నష్టాలు ఉండకపోవచ్చు. ఎంపిక చేసిన స్క్రిప్ట్లో కదలికలు, విశ్లేషకులు అంచనా. ఇది ఈరోజు ఈనాడు వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఏపీ ఎడిషన్ చూస్తున్నాము. సఫారీ టెస్ట్ సవాల్, సిరీస్ లక్ష్యంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో తలపడనున్న టీమిండియా. ఐపీఓలకు కంపెనీల క్యూ. 2024లో మరిన్ని ఇష్యూలు, స్టాక్ నిపుణుల అంచనాలు. 63 కరోనా J1 కేసులు, JN1 కేసులు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా JN1 పాజిటివ్ కేసులు 63 వెలుగు చూసినట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. కట్టేసి ఒళ్లంతా బ్లేడ్తో కోసి అబ్బాయిగా మారిన స్నేహితురాలని ఎవరు ఆదరించకపోవడంతో సానుభూతితో మాట్లాడిన పాపానికి ఓ అమ్మాయి హత్యకు గురైంది. అల్ మగజీపై దాడులు. గాజా స్ట్రిప్లోని డెయిల్ అల్ మగజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో 106 మంది పాలస్తీన్లు మరణించారు. నిరుపేదల సాధికారతే జయం. నిరుపేద అణగారిన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. నేడు ఢిల్లీకి రేవంత్ బట్టి. చేవళ్లపై బీఆర్ఎస్ దృష్టి. గ్రూప్ 2 నిర్వహణపై సందిగ్ధం. కోదండరాంకు కీలక పదవి. ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవి. సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు. మలి విడతలో జాగా లేని వారి ఇంటి స్థలాల పంపిణీ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 6 జీవితాలను కమ్మేసిన పొగమంచు. నల్గొండ జిల్లా నిడమానూరు సమీపంలో 2 రోడ్డు ప్రమాదాలు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైకు, 2 మృతి. ఇక మళ్లీ తెరపైకి తుమ్మిడి హట్టి. వార్దా బ్యారేజీ, చెన్నూరు లిఫ్టులకు మంగళం. రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా? రాష్ట్రంలో పక్కదారి పడుతున్న 70% రేషన్ బియ్యం. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ సమీక్షలో అధికారులు వెల్లడి. రీసైక్లింగ్ పాల్పడితే కఠిన చర్యలు. షార్ వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారంటూ కూడా 28న తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అవి 2 అవినీతి పత్రాలే అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పారు. శ్వేతపత్రాలపై కిషన్ రెడ్డి ధ్వజం. కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేశాం. అవసరమైతే కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక రౌండప్లో నేడు ఢిల్లీకి గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పరిస్థితులపై తమిళిసై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారీగా చేరి బారులు తీరి మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు. సుమారు 3 లక్షల మంది వచ్చినట్లు అంచనా అంటూ కూడా ఇక్కడ మెదక్ అత్యంత పురాతనమైనటువంటిది, ఎంతో ఘనమైనటువంటి మెదక్ చర్చి ఎదుట భక్తుల సందడి. మళ్ళీ తెరపైకి తుమ్మిడి హట్టి. వార్దా బ్యారేజీ, చెన్నూరు లిఫ్టులకు మంగళం అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత వాటిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక్కడ వార్దా బ్యారేజీ, చెన్నూరు లిఫ్టులకు మంగళం అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక వార్డు సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశం. అత్యంత వెనుకబడిన గిరిజనులకు పక్కా ఇళ్లు. ఏపీ, తెలంగాణ సహా 18 రాష్ట్రాల అమలుకు కేంద్రం సన్నద్ధం చేస్తోంది. ఇక మంత్రుల మేడిగడ్డ బాట. 29న మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధరబాబు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన. మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రాణహిత, చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులో లాభ నష్టాలపై వివరణ. జరిగిన వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టుపై విశ్లేషణ. అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి లోపాల పరిశీలన. హైదరాబాద్ నుంచి మీడియా బృందాన్ని తీసుకెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రంలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ నమోదు కాలేదన్న డిహెచ్. రోడ్డు కనపడక చెరువులోకి దూసుకెళ్లి నీట మునిగిన కారు, 1 మృతి. ఘటన సమయంలో కారులో 5 ఈదుకుంటూ బయటపడిన 4. 11 గంటల గాలింపు తర్వాత 1 మృతదేహం లభ్యం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి మళ్ళీ స్వాగతం. ఇక్కడ బ్యానర్ హెడ్డింగ్ చూసినట్టయితే ఆడేద్దాం అదిరేలా. నేడు గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్. ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నల్లపాడు లయోలాలో క్రీడా వేడుకలు లాంఛనంగా ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ. 47 రోజులు 5 దశల్లో నిర్వహణ. 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లు.
5 క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారుల నమోదు. అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది, యోగా, మారథాన్, టెన్నికాయిట్లో 16 లక్షల మంది నమోదు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక నిన్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం మాతృమూర్తి వైఎస్ విజయం కూడా అక్కడ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన చర్చిలు. ఇక దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ప్రభుత్వ చదువులకు సలాం. పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు చూపు ఏపీ వైపే. ఏపీ విద్యా విధానాలకు ఫిదా. తమ ప్రాంతాల్లోనూ అమలు చేస్తామంటున్న వైనం. ఫలించిన సర్కారు చదువుల యజ్ఞం. ఇక యూపీఐ పేమెంట్ల మోసగాళ్ల టార్గెట్. దేశంలో రోజుకు సగటున 23,000 సైబర్ నేరాలు. వాటిలో 55% యూపీఐ మోసాలే. తర్వాత స్థానాల్లో కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేరాలు. అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్ 2023 నివేదిక వెల్లడి. ఇక పులివెందులో సీఎం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. సీఎం వైఎస్ను ఆప్యాయంగా ముద్దాడుతున్న మాతృమూర్తి వైఎస్ విజయమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. వైఎస్ఆర్ మైదుకూరు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమారెడ్డి వివాహ వేడుకల్లో నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక పులివెందులో రామిరెడ్డి రవీంద్రారెడ్డి, రాణి కుమారుడు జయ మంజిరేకర్ రెడ్డి, రేణుకారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంటూ కూడా ఫోటోలతో సహా ఇక్కడ ఇచ్చారు. ఇక ఆడేద్దాం అదిరేలా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ ప్రాంగణం లయోలా కాలేజీ పాఠశాలలో సభా వేదిక. సిద్ధమైన సింథటిక్ కోర్టు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ కార్యక్రమం అంటూ కూడా రోజా పేర్కొన్నారు. ఇక దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్. పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ ఉంటుందని కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ తెలిపారు. మురిసిన మిరియం ఏజెన్సీలో 50,000కు పైగా ఎకరాల్లో మిరియం సాగు జరుగుతోందంటూ కూడా ఒక వార్తా కథనం. ఇక వాజ్పేయికి గవర్నర్ ఘన నివాళి అర్పించారు అబ్దుల్ నజీర్. ఇక జీర్ణదశకి చేరిన ఆలయాలకు మరమ్మతులు. గన్నవరంలో విమానాల అత్యవసర ల్యాండింగ్ అంటూ కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం హైదరాబాద్లో దిగాల్సిన 3 విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యాయి. ప్రభుత్వ చదువులకు సలాం. ఫలించిన సర్కారు చదువుల యజ్ఞం. సత్ఫలితాలు ఇస్తున్న విద్యా పథకాలంటూ కూడా ఒక వార్తా కథనం. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ బడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక సాక్షి ఎడిటోరియల్కు ఇది పరువు కోసం కుస్తీ అంటూ కూడా ఇక్కడ భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసినటువంటి వైనంపై ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక భూ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా అంటూ కూడా అజయ్ కల్లాం ఆయన సలహాదారుగా ఉన్నారు. మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన అభిప్రాయం భూ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలాగా అనేది. అదేవిధంగా అమృత కాలంలో అన్నీ వాస్తవాలేనా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సి రామచంద్రయ్య రాసిన వ్యాసం ఇది. నమ్మక ద్రోహం నారా బాబుదే అంటూ కూడా ఫ్యాక్ట్ చెక్. ఈరోజు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఉచిత పంటల బీమాపై తీరని ద్రోహం అంటూ కూడా ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని ఖండిస్తూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో నమ్మక ద్రోహం నారా బాబుదే. బాబు ఎగ్గొట్టిన 715.84 కోట్ల బీమా పరిహారాన్ని రైతన్నలకు చెల్లించింది సీఎం జగన్ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా కులోన్మాదుల తప్పుడు ప్రచారం సిగ్గు చేయటం కూడా బహుజన పరిరక్షణ సమితి నేతలు వ్యాఖ్యానించారు. ఇక శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి. మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమం అమలులో అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అంటూ కూడా ఇదొక వార్తా కథనం. అప్పుడు బందిపోటు ఇప్పుడు ఎలా అవసరమయ్యారంటూ కూడా ఎంపీ మార్గాని భరత్ తెలుగుదేశాన్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను బీహార్ బందిపోటుగా గజదొంగ అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఎలా ఆయన్ను పక్కన పెట్టుకుంటున్నారని ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చేశారు. ఇంట్లోనే థియేటర్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోమ్ థియేటర్ ట్రెండ్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ప్రత్యేక అనుభూతి కోసం కోట్లకు వచ్చేసిన సంపన్నులు. రోడ్డు కనపడక చెరువులోకి దూసుకెళ్లి నీట మునిగిన కారు. ఒకరు మృతుడు అనకాపల్లి జిల్లాకు చెందిన గుణశేఖర్గా గుర్తింపు. ఇక జాతీయ అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే
కాషాయ ప్రదక్షిణం దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు. 130 స్థానాల్లో 80 దాకా గెలవటమే టార్గెట్. 2019లో 29 సీట్లతో సరిపెట్టుకున్న కమల దళం అంటూ కూడా గత ఎన్నికల్లో దక్షిణాదిలో 29 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ఈసారి 130 స్థానాల్లో మీద దృష్టి పెట్టి 80 స్థానాల్లో గెలవటం టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురు దాడి చేసింది. దేశవ్యాప్తంగా 63 కరోనా JN1 కేసులు. ఇక పోప్ ఇక్కడ బాల యేసులు ఎందరో యుద్ధంలో మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు మరణాల నెత్తురు పంట పండిస్తున్నాయి. క్రిస్మస్ సందేశంలో ఆవేదన వ్యక్తం చేసిన పోప్ ఫ్రాన్సిస్. ఇక్కడ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సోమవారం వాటికన్లోని సెయింట్ పీటర్స్ బాసిలికా బాల్కనీ నుంచి విశ్వాసులకు ఆశీస్సులు అందజేసిన పోప్ ఫ్రాన్సిస్. రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్ నో, అందరిలాగే ఇకపై డిసెంబర్ 25న క్రిస్మస్. నిరుపేద అణగారిన వర్గాల సాధికారతే జయం అంటూ కూడా మోదీ నిన్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా చిన్నారులతో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. సోమవారం ఢిల్లీలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బెత్లెహాంలో సాదాసీదాగా క్రిస్మస్, ఎందుకంటే ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో బెత్లెహాం ఏదైతే యేసు పుట్టిన స్వస్థలమైనటువంటి బెత్లెహాంలో మాత్రం సాదాసీదాగా క్రిస్మస్ జరిగింది. వెస్ట్ బ్యాంక్లోని బెత్లెహాంలో జీసస్ జన్మస్థలంగా భావించే చాపల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్లో సోమవారం క్రిస్మస్ ప్రార్థనలు. ఇక ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. కట్టేసి ఒళ్ళంతా బ్లేడ్తో కోసి పెట్రోల్ పోసి తగలబెట్టి స్నేహితురాలి దారుణ హత్య, చెన్నైలోని ట్రాన్స్మ్యాన్ ఘాతుకం అంటూ కూడా వార్త. ఇక పెద్ద పదవులు కోరుకోవటం లేదంటూ కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. తనకి ప్రధాని పదవిపై ఎటువంటి ఆశ లేదని ఆయన మరొక మారు చెప్పుకొచ్చారు. ఇవి సిటీ పేజీలు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే యూపీఐ పేమెంట్లో మోసగాళ్ళ టార్గెట్ అంటూ యూపీఐ పేమెంట్ల వల్ల మోసగాళ్ళు చాలా ఈజీ అవుతున్నది మోసం చేయడం అనేటువంటిది ఇచ్చారు. అది అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్ 2023 నివేదిక వెల్లడించింది. ఇక ప్రగతి పయనంలో మహిళా శక్తి, మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి మహిళా యూనిట్లు. సూక్ష్మ సేద్యం సిఫార్సులు లేకుండా సాధ్యం, సన్న చిన్నకారు రైతులకు 90% సబ్సిడీ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఇక రైతు బజార్లపై కుళ్ళు కదా అంటూ కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చారు. రాష్ట్రంలో రైతు బజార్లు బాగున్న చెత్త రాష్ట్రాలు రాసిన ఈనాడు. టీడీపీ 5 ఏళ్లలో ఏర్పాటు చేసిన 11 రైతు బజార్లే ఈ 4.5 40 కోట్లతో కొత్తగా 54 రైతు బజార్లు, 4.50 కోట్లతో ఆధునీకరణ. ప్రతి రైతు బజార్లో RO ప్లాంట్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం. ఏటా పెరుగుతున్న రైతులు, వినియోగదారుల సంఖ్య అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక స్పోర్ట్స్ పేజీ చూసినట్లయితే నేటి నుంచి ప్రపంచ ర్యాపిడ్ బ్రిడ్జ్ టెస్ట్ టోర్నీ జరగబోతున్నది. ఇక సఫారీ టెస్ట్ సవాలంటూ దక్షిణాఫ్రికా భారత మధ్య జరగబోతున్నటువంటి ఈరోజు మొదలవుతున్నటువంటి టెస్ట్ సంబంధించి ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ముఖ్యంగా 31 ఏళ్లుగా దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత్కు విజయం అనేటువంటిది లేదు. మరి ఈసారైనా విజయం సాధించగలరా అనే దాని మీద ఒక విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే 2 రోజుల పాటు వర్షం జరిగేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. సినిమా పేజీ విషయానికి వస్తే పోటీ ఇక్కడ కుమార్తెతో రాహాతో రణబీర్ అలియా మొట్టమొదటిసారిగా తమ కుమార్తెను ఇక్కడ ఫోటోను బయటికి తీసుకొచ్చారు. ఇక ఆనందం వారి కళ్ళలో కనిపిస్తోందంటూ హీరో అడవిశేషు, రకుల్ జాకీ. ఇక జాతరలో ఫైట్ అంటూ కూడా ఇక జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా సంబంధించి ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.